ఎలన్ మస్క్ అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకొని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలను పొందిందని టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలన్ మస్క్ అన్నారు. జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తన పాడ్కాస్ట్ పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్లో పాల్గొన్న మస్క్ పలు విషయాలు పంచుకున్నారు. ప్రతిభావంతులను నియమించుకునేందుకు తీసుకొచ్చిన H-1B వీసా దుర్వినియోగం ఇటీవల అమెరికాలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావనకు కొంతమేర కారణమైనట్లు ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు చూసి చూడనట్లు ఉండటం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు. వలసలు, వీసాల దుర్వినియోగం, అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై ఇటీవల కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత అధ్యక్షుడు బైడెన్ పరిపాలనలో సరిహద్దులో ఎలాంటి నియంత్రణ లేదని, దీంతో అక్రమ వలసలు పెరిగినట్లు మస్క్ పేర్కొన్నారు. వలస వ్యతిరేక భావనలపై ఇది ప్రతికూల ప్రభావం చూపినట్లు వెల్లడించారు. అమెరికాకు అక్రమంగా వచ్చిన వారు ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం వలసలు పెరగడానికి దోహదం చేస్తుంది. అక్రమంగా వలస వచ్చిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందకుండా చూడాలి. వలసల కట్టడికి సరిహద్దుల వద్ద నియంత్రణ ఖచ్చితంగా పాటించాలి, లేకుంటే హాస్యాస్పదంగా ఉంటుందని మస్క్ అన్నారు. ప్రతిభావంతుల కొరత ఎప్పుడు ఉంటుందని, కొన్ని కష్టమైన లక్ష్యాల కోసం ప్రతిభావంతుల నియామకం తప్పనిసరి అని మస్క్ పేర్కొన్నారు. అయితే కొన్ని కంపెనీలు ఖర్చు తగ్గింపుపైనే దృష్టి పెడతాయని, ఒక అమెరికన్ ఉద్యోగికి చెల్లించాల్సిన జీతంతో పోలిస్తే ఇతర దేశాల ఉద్యోగులు తక్కువ జీతానికి దొరికితే కంపెనీలు వారిని నియమించుకుంటున్నాయన్నారు. తన కంపెనీలు అయిన టెస్లా, స్పేస్ ఎక్స్ ప్రతిభావంతులను తీసుకోవడానికి చూస్తాయని, వారికి సగటు కంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్నారని తెలిపారు. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు H-1B వీసాల వ్యవస్థను దెబ్బతీశాయి. ఈ వ్యవస్థను అరికట్టాల్సిన అవసరం ఉంది. అయితే H-1B వీసాలు ఆపేయాలని తాను పేర్కొనలేదని మస్క్ వివరించారు. ఇక అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కంటున్న భారతీయులను ఉద్దేశించి మస్క్ మాట్లాడుతూ, ఎవరైతే తాము తీసుకుంటున్న దానికంటే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడతాయో వారిని తాను గౌరవిస్తానన్నారు. సమాజానికి ఎప్పటికీ ఒక సహాయకారిగా ఉండాలని, తాము పొందే ప్రయోజనాల కంటే సమాజానికి ఇచ్చే దానిపైనే ఎక్కువగా దృష్టి సారించాలని మస్క్ సూచించారు.